నేటి కవిత సాహితీ మిత్రులందరికీ శుభోదయం. నేను మీ విజయలక్ష్మి నాగరాజ్. ఈ వారం దృశ్య రూప స్వీయ పరిచయ వేదికలో స్వీయ పరిచయం చేసుకోబోతున్న వారు శ్రీమతి కరాదుల అరుణ కీర్తి పతాకారెడ్డి గారు. ఒక ఎన్సిసి క్యాడెట్గా, కూచిపూడి నృత్య కళాకారునిగా, వ్యవసాయదారునిగా, కవన సేద్యదారునిగా వారు మన అందరికీ చిరపరిచితులు. వారి స్వీయ పరిచయం ఈరోజు మీకోసం. సమూహ సభ్యులందరికీ నా ఉదయ నమస్కారాలతో నా పరిచయ కార్యక్రమం ఈరోజు క్లుప్తంగా. నా పేరు కరాదుల అరుణకీర్తి పతాకారెడ్డి. అమ్మ పేరు విమలాదేవి, గాయని. నాన్న పేరు కరాదుల వెంకటరెడ్డి, శిశు విహార్ వ్యవస్థాపకులు అండ్ స్టేజీ ఆర్టిస్ట్. సుయోధన సార్వభౌమ అన్నది వీరికి బిరుదు. పెద్ద తమ్ముడు జనతా ప్రభంజన్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు, హాకీ నేషనల్ ప్లేయర్. చిన్న తమ్ముడు భార్గవరామ్ రెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏఐటిఎక్స్ కంపెనీ ద్వారా తను ఉపాధి పొందుతూ కొంతమందికి ఉపాధి ఇస్తున్నాడు. చెల్లెలి కరుణ కన్నగి గృహిణి. మా శ్రీవారు గంకిడి మల్లారెడ్డి, వ్యవసాయం వ్యాపారం ద్వారా ఉపాధి పొందుతూ కొందరికి ఉపాధి ఇస్తున్నాం. పాప గంకిడి భావనారెడ్డి ఇటీవలే వివాహమైంది. అమెరికాలో నివాసం ఉంటున్నారు. అల్లుడి పేరు భరత్ రెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. బాబు గంకిడి ప్రమోద్ రెడ్డి ఎన్ఐటి రూర్కేలాలో ఇటీవలే విద్యాభ్యాసం ముగించుకున్నారు. వృత్తి మాది వ్యవసాయం వ్యాపారం ద్వారా ఉపాధి పొందుతున్నాము. కాజిపేట రైతు సమన్వయ సమితి ప్రధాన అధికారిగా పలు సదస్సుల్లో ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాను. విద్యార్థి దశలో స్కౌట్ అండ్ గేమ్స్ గైడ్ అండ్ మరియు ఎన్సిసి క్యాంపులలో సందర్భోచితంగా నృత్యనాటికలు, బుర్రకథలు రాస్తూ సహమిత్రులకు నేర్పించడం మర్చిపోలేని తీపి గుర్తులు. కూచిపూడి నృత్య గురువుగా కొంతకాలం, బిజినెస్కి రాకముందు నాకు నేర్పిన గురువులతో, నేను నేర్పిన నా శిష్య బృందంతో, నా పాపతో కలిసి గిన్నిస్ రికార్డులో పాల్గొనడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి. కొన్ని నృత్య కార్యక్రమాలకు, సాంస్కృతిక కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా, న్యాయ నిర్ణేతగాను వ్యవహరించాను. ఎంతకాలం నుండి రచనలు చేస్తున్నాను అంటే ఈ విషయంలో నాన్నగారి ముద్ర నాపై పడింది. ఎమర్జెన్సీ విధించిన సమయంలో వారు రాసిన గేయాలు, కవిత్వాలు నాకు ఊహ తెలిసిన నాటి నుంచి ఆశ్చర్యంగా అనిపించేది. నాన్నగారు స్థాపించిన శిశు విహార్ విద్యాలయంలో 4వ తరగతి వరకు విద్య అభ్యసించాను. వారి ప్రోద్బలంతోనే విద్యాలయంలో జరిగే ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసేవారు. తమ్ముళ్ళు కూడా రాస్తూ ఉంటారు. ఇదే క్రమంలో 5వ తరగతి హసన్పర్తి రెసిడెన్షియల్ స్కూల్లో ప్రత్యేక పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం వల్ల ఆ స్కూల్లో చదివే భాగ్యం కలిగింది. అక్కడికి రేడియో మామయ్య సిబ్బంది వచ్చేవారు. వారు చిరు కవితలు, గేయాలు పాడటం అవన్నీ రికార్డ్ చేసుకుంటూ తీసుకెళ్ళేవారు. ఇక బాల్య జీవితం అంతా 3 కోచింగ్ క్యాంపులు, 6 టోర్నమెంట్ లాగా చాలా హ్యాపీగా గడిచిపోయింది. ముద్రితాలు అమ్మ నాన్న ఆశీస్సులతో, శ్రీవారి ప్రోత్సాహంతో తెలంగాణ ఉద్యమం ఉర్రూతలూగుతున్న సమయంలో తెలంగాణ ఉద్యమ భావన గీతాలు 2010లో ప్రచురించాను. పోరు పిడికిలి స్వరాష్ట్ర పోరాటం కోసం రెండో కావ్యకన్యక, ఉద్యమ కవయిత్రిగా నాకు మంచి గుర్తింపునిచ్చాయి. ఈ పుస్తకంలో రాసిన చాలా గేయాలు పలు ధూమ్ధాందులో, వంట వార్పు, రాస్తారోకో లాంటి కార్యక్రమంలో వినిపించాను. నేను ఎక్కడికైనా వెళ్తే ఉద్యమ కవయిత్రి పోరు పిడికిలి వచ్చింది అనే అంత గుర్తింపునిచ్చాయి. ఉద్యమ సమయంలో చాలా పత్రికలలో కూడా ప్రచురించబడ్డాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాంటి ఆన్లైన్, ఆఫ్లైన్ చాలా పత్రికలలో ప్రచురించబడ్డాయి. కొన్ని పుస్తకాలలో కూడా ప్రచురించారు. అంతర్జాతీయంగా తీసిన తొలి సృజనాత్మక ప్రయోగం వినియోగం వికాసం సంకలనంలో మేక రవీంద్ర గారి, వైరాగ్య ప్రభాకర్ గారి, బ్రింపల్లి శ్రీకాంత్ గారి, అయినంపూడి శ్రీలక్ష్మి గారి, పొట్లూరి గారి ఇలా చాలా సంకలనాలను ప్రచురించడం జరిగింది. నేటి కవిత సమూహంలోనూ కొన్ని అవార్డులు తీసుకున్నాను. సాహిత్య సవ్వడిలోను, కలం స్నేహంలోను, ఇలా కనికలోను చాలా రాసిన అవార్డులు తీసుకున్నాను.
ఇంకా స్పోర్ట్స్ విభాగంలో పలుమార్లు వాలీబాల్ స్టేట్ ప్లేయర్గా ఒకసారి నేషనల్స్ ఆడాను. బెస్ట్ ప్లే అవార్డు వచ్చింది. దానికి స్పోర్ట్స్ స్కూల్లో సీట్ కేటాయించడం జరిగింది. స్కౌట్ అండ్ గైడ్స్లో భాగంగా స్వాతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొని కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందుకున్నాను. ఎన్సీసీలో చాలా క్యాంపులు చేశాను. మామ్నూర్ క్యాంప్ గన్ షూటింగ్లో బెస్ట్ షూటర్ నగద్ అవార్డ్స్ పురస్కారం తీసుకున్నాను. కూచిపూడి నృత్య విభాగంలో గిన్నిస్ రికార్డు, స్ఫూర్తిరత్న అవార్డు, నాట్య విదుషుమణి, నాట్యమయూరి లాంటి అవార్డులు సాధించాను. సినీ నేపథ్య గాయకులు సారంగపాణి గాత్ర సహకారంతో 100కు పైగా నృత్యాలు చేశాము. సాహిత్య విభాగంలో ఉత్తమ బాల గేయ రచయితగా రాష్ట్ర స్థాయిలో 1989లో మొట్టమొదటిసారి నేను రాస్తున్నది గేయం అనే నాకు తెలియదు. అధ్యాపకులకు తీసుకెళ్లారు. అప్పుడే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంకా అప్పటి నుండి వెనుతిరిగి చూసుకోలేదు. నేను తీసుకున్న కొన్ని అవార్డులు: నేటి కవిత నుండి కవితాభూషణ, కవితా విభూషణ, మల్లినాథసూరి కళాపీఠం వారి కవిచక్ర బిరుదు, అక్షర కౌముది నుండి సవ్వడి సమూహం సవ్వడి పురస్కారం, లాంతర్ పురస్కారం, కవిభూషణ్ అవార్డ్, కవితా కనుక, ఇంకా ఇతర సాహితీ సంస్థల నుండి ప్రశంసా పత్రాలు, మదర్ తెరెసా అవార్డ్, అబ్దుల్ కలాం అవార్డులు అందుకున్నాను. నాకున్న పరిధిలో నా వీలును బట్టి కవి సమ్మేళనం పాల్గొని పురస్కారాలు అందుకున్నాను. నాకు గుర్తున్నవి: ఉజ్వల సాహితీ వేదికపై, వరంగల్ రచయితల సంఘం వేదికపై, శ్రీలేఖ సాహితీ వేదికపై, కృష్ణవేణి కళా సమితి, పోతన కళాపీఠం, ఓరుగల్లు కళావైభవం, తెరసం వేదికపై, ప్రపంచ తెలుగు సభల్లోనూ, యాదాద్రి శిల్ప వైభవంలోను, కాకతీయ ఉత్సవాలు, సాహితీ సంబరం, తెలంగాణ జాగృతి వేదిక, బతుకమ్మ ఉత్సవాలు, వెంకటేశ్వర కళావైభవం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇలా ఎన్నో కవి సమ్మేళనాల్లో పాల్గొనడం జరిగింది. నాకు చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.